సర్వేల్లో ఎవరో ఒకళ్ళ దగ్గర నేర్చుకుని ఉండాలి కదా. కేకే గారు ఎక్కడ నేర్చుకున్నారంటే ఏమైనా చెప్పగలరా ఆ విషయంలో? నేను ఇంట్రెస్ట్ ఎట్టా కలిగింది? ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఎలా నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఒకటి సార్, చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ ఫియర్ లేకుండా పెరిగాను. చిన్నప్పటి నుంచి ప్రతి మాక్సిమం ఎస్పీఎల్ గానే చేశాను, స్కూల్ పీపుల్ లీడర్ గానే చేశాను. ఒకటి తెలియకుండా మన మధ్యతరగతిలో పుట్టి పెరిగిన వాళ్ళకి వినయం, విధేయత, గౌరవించాలి. అక్కడెక్కడో మా నారాయణ ఎవరు వస్తుంటే ఇక్కడి నుంచి మన సైకిల్ దిగేయాలి, ఆయన మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు ఆయన మంచి అనుకుంటే మనకు దేవుడు చూస్తా ఉంటాడు, మనకు మంచి మార్కులు వేస్తా ఉంటాడు. దాన్ని బట్టి మనం అది అట్లా క్రియేట్ చేసి ఉంటారు కదా సార్ వినయం అనేది. ఇప్పుడు ఎంత చెప్పుకున్నా నాకు అది పోదు ఇంకా లైఫ్ లాంగ్ అది, ఎందుకంటే నరాలు ఎక్కేసి ఉంటుంది కదా సార్. సో ఇది బట్ మాట్లాడేదానికి ఏంటంటే పొలిటికల్ సబ్జెక్ట్స్ ఎక్కువ మా ఫ్రెండ్స్ సర్కిల్ తో మాట్లాడేవాడిని. ఒక సైడ్ తీసుకొని ఆబ్వియస్ గా మాట్లాడుతుంటారు, ఇది కరెక్ట్ కాదు బావా, ఇది ఇట్లా ఉంటది ఓట్ బ్యాంకింగ్, ఇది ఇది ఉంటుంది, నీకేం తెలుసు మేము మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఉన్నారా అని చెప్పి, రాజకీయ కుటుంబాలు కూడా ఉంటారు కదా, రాజకీయాలు, సినిమాలు, ఫుడ్, ఇదే అంతే కరెక్ట్. అయితే తెలియదు నాకు కరెక్ట్, నాకే రాజకీయ కుటుంబం కాదు, బట్ నేను ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎలా ఉంటుంది. ఎందుకంటే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇట్లా ఈసారి ఓట్లు వేస్తారు, వీళ్ళు ఇట్లా ప్రతిసారి సక్సెస్ అవుతూ ఉండేది. నా ఎవరితో డిస్కస్ చేస్తున్నానో ఆనం వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఆనంకి వ్యతిరేకంగా ఎలా ఉంటుంది. నేను టౌన్ కాబట్టి ఆనం వివేక కదా మాకు అప్పుడు. మాస్ లీడర్. అవును, సో ఆయనగా మాస్ లీడర్. మాస్ లీడర్ ఇదేంది, ఏంది సో అలా అబ్జర్వ్ చేస్తుండేవాడిని. నేను బీటెక్ సరే తర్వాత నేను చాలా చేసుకున్నాను సార్. ఇంకోటి లైఫ్ లో కూడా నేను చాలా లేయర్స్ లో వెళ్ళాను సార్. మామూలుగా ఒకటి నేను శివశక్తి దత్త గారి దగ్గర, మన కీరవాణి వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక 2 years ఉన్నాను. వరికోత మిషన్స్ అనే ఒక దాన్ని చేశాను. దాంట్లో రైతులతో ఎక్కువ కనెక్టెడ్ గా ఉండేవాళ్ళం. తర్వాత నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ట్రైనర్ గా ఉండేవాడిని. అదే మొన్న మీరు ఆన్ స్క్రీన్ మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగా ఫెమిలియర్ అయితేనే ఆన్ స్క్రీన్ అంత ఇదిగా కెమెరాస్ ముందు అన్ని కెమెరాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు కదా. ఆ రోజున ఆ కెమెరాస్ ముందు మీరు ఇస్తున్నారంటే మేబీ యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అని నేను ఆ రోజున అనుకున్నాను. చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ నేను ఒక 4 అసోసియేట్ అయ్యి నెల్లూరులో ఒక టైంలో వాళ్ళు 10th class లో వాళ్ళ పిల్లలకి, ఓన్లీ 10th class పిల్లలకి, అమ్మ మీరు ఎందుకు చదువుకోలేకపోతున్నారు, ఎందుకు మీ భయం ఏంటి, ఇంగ్లీష్ అంటే భయం ఏంటి, లేకపోతే ఇంకోటి మ్యాథ్స్ అంటే భయం ఏంటి. నేను మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవాడిని కదా, బట్ మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి, ఎలా కాన్ఫిడెన్స్, లేదా మీకు బాధలు ఏంటి ఇంట్లో అంటే ఒక్కొక్క అమ్మాయి లేదా ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క స్టోరీ 1 to 1 ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు రూమ్ లో ఎవరు లేకుండా చెప్పమ్మా ఏంటని. ఆ టైంలో ఒక 15-20 years బ్యాక్ లోనే నేను వాళ్ళని 1 to 1 క్లాసెస్ అంటే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవాళ్ళు. కౌన్సిలింగ్ లాగా అనమాట, అంతే కౌన్సిలింగ్ లాగా వచ్చి ఒకరు మా ఇంట్లో చిన్న గది సార్, టీవీ ఎక్కువ ఉంది, లేదా మా నాన్న తాగొస్తాడనో, లేకపోతే నాకు అబ్బాయి గుర్తొస్తున్నాడు చదువుకున్నట్టు, లేకపోతే అమ్మాయి గుర్తొస్తున్నాడు, వాళ్ళ స్టోరీస్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొల్యూషన్ చెప్పకముందే వచ్చేసి, ఎందుకంటే 50% ఎవరితో చెప్పుకోలేని విషయాలు ఒకటి ఓపెన్ అప్ అయ్యి ఒకసారి వచ్చి మనకి ఏంటమ్మా చదువుకుంటూ చెప్పు అంటే చెప్తేనే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. నేను ఆబ్వియస్ గా ఏదో 4 examples అబ్దుల్ కలాం గురించో, మోటివేషన్ గురించో, రేపు పొద్దున్న నువ్వు బాగా డెవలప్ అయితే మీ అమ్మకు మంచి చీర కొనిచ్చచ్చు, మంచి ఇల్లు కట్టించచ్చు అని ఒక ఇన్స్పైర్ అనేది ధ్యానంలో తీసుకెళ్ళడం. నేను ప్లస్ ఆనాపానాసతి అని మన ధ్యానం దాని కాన్సెప్ట్ లో, ప్లస్ కపిల మహర్షి యోగా అని, అయ్యంగారి యోగా అని, కంట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఒక 2 years మొత్తం ట్రావెలింగ్ లో ఉండి యోగా సెక్షన్. సెఫాలజిస్ట్ గానే కాదు, ఆ ముందు కూడా చాలా నాకేం లేదు సెఫాలజిస్ట్ అని పెడతా, నాకు పెడతారు అంతే. కానీ ముందు చాలా అంటే ఆధ్యాత్మికంగా కూడా చాలా డీప్ రూట్స్ వెళ్ళాను సార్. మీరు చెప్పి చాలా పెద్ద పెద్ద గురువులతో మామూలుగా రిషికేష్ లో వాళ్ళతో పాటు 2 months కాశ్మీర్ దగ్గర వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం లేదు సార్. మామూలుగా నేను ఒక సబ్జెక్ట్ బాగా తెలుసుకోవాలి, డీప్ రూట్స్ లో ఏదైనా ఉంటుంది సార్. మామూలుగా ఏ పని చేస్తున్నా ఇందా చెప్పాను సార్, ఫస్ట్ లో చెప్పాను చూడండి సార్, నాలో ఏది చేసినా నిజాయితీగా చేస్తాను అనేది. గురువు గారి దగ్గర ఉన్నానంటే గురువు గారి దగ్గర ఆయన కాళ్ళు వత్తాలనుకున్నా, లేకపోతే ఆయన టాయిలెట్ పోసినా, క్లీన్ చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, నేను ఏది చేసినా నిజాయితీగానే నేను చెయ్యాలి, వర్క్ చేయాలి, ఇది తక్కువ ఇది ఎక్కువ, మనస్ఫూర్తిగా నిజాయితీగా చేయాలనేది నా జెనెటిక్ లో ఉంది. అనుకుంది వచ్చేసేది కూడా కాదు, నా స్వతహాగా నా జెనెటిక్ లో ఉంది. అది మేబీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మీకు అది పెద్దగా కనపడుతుంది ఇన్ని జర్నీలో ఓవరాల్ గా అనుకుంటున్నాను. సో కేకే గారి అంతరంగాన్ని అయితే కొంచెం స్పృశించానని అనిపిస్తుంది నాకు, నా మాటలు. ఎవరన్నా అడిగారా అసలు ఏంటి మీరు అంటే అందరికి తెలుసు సార్. మామూలుగా ఎలా ఏంది ఇట్లా నెంబర్ 1 షాక్ దీని మీద వెళ్తారు, నెంబర్స్ ఏంటి, శ్రీకాకుళం ఎన్ని రిజల్ట్ సార్. మామూలుగా వెనకాల ప్రాసెస్ ఎలా ఉంటుంది.